చైనాలో కులాలు ఉన్నాయా లేదా? అబ్బాబే ఏమీ లేవండి. అది కమ్యూనిస్ట్ దేశం. ఎస్, అక్కడ మతం కూడా ఏమీ లేదు. కానీ జరిగే కార్యకలాపాలు నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు తాజాగా చైనా వాళ్ళే ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. చైనా బిలీనియర్ జాక్మా దగ్గర నుంచి లక్షల కోట్ల రూపాయలు నొక్కేశారు కదా. ఎందుకని? ఆ తర్వాత అతను దేశంలో బ్రతకడానికి అవకాశం లేకుండా పారిపోయేలా చేస్తే ప్రపంచంలో నువ్వు దేశాలకు వెళ్ళి మరి ఎక్కడ బ్రతుకుతున్నాడు ఓ తెలియకుండా బ్రతుకుతున్నాడు కదా. ఎందుకని అంటే అక్కడున్న నిమ్న కులాలకి సంబంధించిన వ్యక్తి, అణగారిన వర్గాలకు సంబంధించిన వ్యక్తి అతను. దాదాపు 1,00,000 మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి అతని క్యాస్ట్ షీ, చైనీస్ లో ఉన్నటువంటి షీ అనే క్యాస్ట్కి సంబంధించినటువంటి వాడు. బట్ అక్కడ అగ్ర కుల ఆధిపత్యం నడిచేది నాంగ్ అనే క్యాస్ట్ వాళ్ళది. ఆ నాంగ్ అనే క్యాస్ట్లోని జిన్పింగ్ కానీ వీళ్ళందరూ ఉండేది. కాబట్టినే వాళ్ళందరూ కలిసి అగ్ర కులాలంతా కలిసి అతన్ని సర్వనాశనం చేశారు. అతని ఆస్తి లాక్కుని చైనా నుండి కనిపించకుండా చేశారు అన్నటువంటిది ఒక పరిశోధకురాలు బయట పెట్టడంతో షారో అనే పొజిషన్లో ఇప్పుడు పెద్ద చర్చకి దారితీస్తోంది.